హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ సాబుదానాతోటి మిక్చర్ తయారు చేసుకుందామండి. శనగపప్పుతో మిక్చర్ అనేది తయారు చేసుకుంటే, బూందనేది తయారు చేసుకుంటే మనకు గ్యాస్ట్రిక్ వస్తుందనే ప్రాబ్లమ్ ఉంటుంది కదా! ఇప్పుడు అలాంటిదేమీ ప్రాబ్లమ్ లేకుండా ఇలా సాబుదానాతోటి కూడా మిక్చర్ తయారు చేసుకోవచ్చండి. పైగా 10 నిమిషాల్లోనే అయిపోతుంది మనకు పని అనేది. ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకొని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం కూడా తీసేసుకోండి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు తీసేసుకోండి. మీరు రుచికి సరిపడినంత ఉప్పు తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోండి ఇలానే. ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి. ఇప్పుడు దీంట్లో ఒక 7, 8 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టేసుకోండి. పొట్టు మాత్రం తీయకండి, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇలానే మిక్సీ పట్టేసుకోండి. ఇలా పౌడర్ లాగా ఉంటే మనకు కలపడానికి వీలుగా ఉంటుంది. ఇలా వెల్లుల్లి వేస్తే చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ఒక జాలి లాంటిది తీసుకొని కింద ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇప్పుడు మనము దీంట్లోకి అటుకులు వేసుకుంటాము కదండి. దొడ్డు అటుకులు అంటారు. దొడ్డుగా ఉంటాయండి, పేపర్ అటుకులు కాదు ఇవి. వీటిని కూడా జల్లించుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే మనము డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ దాంట్లోకి ఆయిల్లోకి పడిపోతుంది, బ్లాక్‌గా అయిపోతుంది. అందుకని ఫస్టే జల్లించి పెట్టుకుంటే సరిపోతుందండి. అలాగే సాబుదానాను కూడా అలా జల్లించి పెట్టేసుకోండి. ఏమైనా తేలికగా ఉన్నా కూడా అందులో పడిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని ఒకటి వేసి చూసుకోండి. అది పైకి అనేది వస్తే అప్పుడు ఆయిల్ అనేది హీట్ ఎక్కినట్టండి. ఇప్పుడు డీప్ ఫ్రైలో ఇప్పుడు మనము కంటైనర్లో పెట్టే అందులో వేయించాలండి. ఎందుకంటే అందులో వేసేస్తే మనం తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకని అలా పెట్టేసుకొని స్పూన్తో ఇలా అంటే అవి వేగుతూ ఉంటాయండి. ఇటు అటు తిప్పుతూ ఉండాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించితే సరిపోతుందండి. మొత్తం వేగిపోతాయి. మనం వేయించాక ఇలా అంటే సౌండ్ వస్తుందండి. ఆ సౌండ్ వచ్చాక తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే దాంట్లో మనము అటుకులు ఉన్నాయి కదండి, అటుకులు కూడా వేయించేసుకుంటే సరిపోతుందండి. స్పూన్తో కదిపితేనే అన్నీ వేగిపోతాయి. మరి కొంచెం పెద్దది సైజ్ అయితే పర్లేదండి. ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ మనము పుట్నాల పప్పు కూడా వేయించేసుకోండి. దీంట్లోకి ఇవి టేస్ట్‌గా ఉంటాయండి. ఇవి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పల్లీలు కూడా వేయించేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు పల్లీలు వేగాలండి. పల్లీలు అనేది కొంచెం వేగితేనే టేస్టీగా ఉంటాయి. అలా స్పూన్తో కదుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోండి. అలాగే జీడిపప్పులు కూడా వేయించుకోండి. మీకు ఇష్టం ఉంటేనే జీడిపప్పులు వేయించుకోండి. పూర్తిగా ఆప్షనల్ జీడిపప్పు అనేది. కానీ ఇవి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి. అలాగే కరివేపాకు కూడా తీసేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత అన్నీ ఇందులో వేసేయండి. కింద టిష్యూ పేపర్ వేసానండి, ఆయిల్ అనేది దానికే ఇనికిపోతుందనేసి. ఇప్పుడు దీంట్లో చిటికెడంత పసుపు అయితే వేసేసుకోండి. మీరు ఇంకొంచెం కలర్ కావాలనుకుంటే ఇంకొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేయాలండి పసుపు అనేది కూడా. నేనైతే చిటికెడంత వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్నంతా ఇందులో వేసేయండి. కారం అనేది చూసే వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ప్రస్తుతానికైతే. ఇప్పుడు చేత్తోనే మొత్తం కలిపేసుకోండి. స్పూన్తో కలిపితే అంత బాగా కలవదండి. వేడిగా ఉన్నప్పుడే, గోరువెచ్చగా ఉన్నప్పుడు కలిపేసుకుంటే సరిపోతుందండి. అప్పుడు ఫ్లేవర్ బాగా పట్టిస్తుంది దానికి. సాబుదానాకు కానీ, పల్లీలకు కానీ వెల్లుల్లి ఫ్లేవర్ బాగా టేస్టీగా ఉంటుందండి పడితే. దానికి బాగా పట్టించాలి చేత్తోనే కలుపుకుంటూ. మొత్తం పేపర్ తీసేసి ఇలా కలిపేసుకొని ఒక కంటైనర్లో పోసేసుకుంటే ఒక 1 మంత్ వరకు ఉంటుందండి ఇది అనేది. పిల్లలకు ఎప్పుడైనా కావాలన్నప్పుడు ఇలా తొందరలో చేసేయచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వెల్లుల్లి ఫ్లేవర్ పట్టించాము కాబట్టి మనము. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సాబుదానా మిక్చర్ అనేది తయారైపోయింది. ఒకవేళ మీరు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.